ఆర్సీబీ చిన్న స్వామిలో ఫైనల్గా కర్స్ అయితే బ్రేక్ అయిపోయింది అబ్బా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. 3 మ్యాచ్లు వరుసగా చిన్నస్వామి స్టేడియంలో ఓడిపోయింది. ఫ్యాన్స్ అందరికీ నిరాశ మిగిల్చిందనమాట. అలాంటి ఆర్సీబీ చిన్నస్వామి గ్రౌండ్లో ఇవాళ ఫస్ట్ టైం ఫ్యాన్స్ ముందర ఫ్యాన్స్కి ఒక పండగలాగా ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేసింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాచ్ ఇది. పైసా వసూలు మ్యాచ్ అంటారు కదా. చూడ్డానికి డబ్బులు పెట్టుకుని పోయి కూర్చున్న ప్రతి ఒక్క ఫ్యాన్కి, ప్రతి ఒక్క ఆడియన్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్, పైసా వసూలు మ్యాచ్ అనమాట ఇది. అంత క్రేజీగా ఉన్నింది. అంత రోలర్ కోస్టర్ రైడ్ జరిగింది అనమాట మ్యాచ్లో. ఇందులో హైలైట్స్ ఏంటంటే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేయడము. పైసా వసూలు మ్యాచ్ అన్నా కదా, విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ ఒకటి ఫ్యాన్స్కి చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చిన్నస్వామి స్టేడియంలో ఆ ఫ్యాన్స్ అందరూ కూర్చొని విరాట్ కోహ్లీని చూస్తూ ఎంజాయ్ చేయడం అనేది మెయిన్గా దానికోసమే వెళ్తారు చాలామంది. అదొకటి జరిగింది. దాని తర్వాత మ్యాచ్ ఆల్మోస్ట్ నెయిల్ బైటింగ్ సిచ్యువేషన్, అంటే ఓడిపోయే సిచ్యువేషన్కి వచ్చిందనమాట. అలాంటి సిచ్యువేషన్లో వికెట్లు పడ్డాయి. బా, ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది కదా అక్కడ. దానికి ఇంకో సాటిస్ఫాక్షన్. అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఓడిపోతుందిరా అనుకున్న టైంలో గెలవడం, ఆర్సీబీ ఫైనల్గా గెలిచింది. ఇది ఇంకా ఇంట్రెస్ట్ అండ్ ఇంకా సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఉంటుంది ఫ్యాన్స్కి. ఫస్ట్ నుంచి నిరాశ మిగిలింది కదా చిన్నస్వామిలో వచ్చే ఫ్యాన్స్కి అందరికీ. అది ఇవాళ మొత్తం ఆ లోటంతా తిరిగిపోయి ఉంటుంది. అక్కడక్కడికే గెలిచినా కూడా మ్యాచ్ మాత్రం ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉండింది. అండ్ మ్యాచ్కి హీరో వచ్చేసి హ్యాజల్వుడ్ లేకపోతే ఆర్సీబీ బౌలింగ్ లైనప్ మాత్రం చాలా ప్రాబ్లం అయిపోయేది. అడ్డుగా నిలబడిపోయాడు ఆర్సీబీ బౌలింగ్కి అండ్ ఆపోజిట్ టీమ్స్కి. అడ్డుగా నిలబడి బౌలింగ్ ఇట్లా 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 వేస్తాడు అనమాట. ఆదుకున్నాడయ్యా, ఆపద్బాంధవుడు. ఒకనొక టైంలో టీమ్ డేవిడ్ ఆపద్బాంధవుడు. ఇవాళ హ్యాజల్వుడ్ అంటే కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు హ్యాజల్వుడ్ బౌలింగ్లో, లేకపోతే చాలా ప్రాబ్లం అయ్యేది. ఇంతవరకు ఆర్సీబీకి ఉన్న లోటే బౌలింగ్. అలాంటి బౌలింగ్ ఇవాళ ప్రూవ్ చేసుకుంది ఆర్సీబీ స్టేడియంలో. అంత చిన్న స్టేడియంలో ఎంత స్కోర్ అయినా ఈజీగా చేయగలరు. 200 స్కోర్ పెద్ద స్కోర్ ఏం కాదు. 200 కొట్టినప్పుడు నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వాలా, ఇంకా ఎక్కువ కొట్టిండొచ్చేమో అనిపించింది. సెకండ్ ఇన్నింగ్స్ ఇంకా గట్టిగా ఆడతారు, ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు గెలవడానికి అని చెప్పి నాకు కొంచెం ఎక్కడో అనిపించింది. బట్ గెలవలేదు, అక్కడ హ్యాపీనే. కానీ స్కోర్ ఇంకొంచెం ఎక్కువ కొట్టే స్కోప్ కూడా ఉన్నింది అక్కడ. మన వాళ్ళు లాస్ట్లో వికెట్లు పడేసరికి ఎక్కువ స్కోర్ రాలేదు. అండ్ దట్టు లాస్ట్లో బౌలింగ్ కూడా వాళ్ళకి టైట్గా పడ్డది, ఎక్కువ రన్స్ కూడా ఇవ్వలేదు. అది అక్కడ మైనస్ అయిందనమాట. ఓవరాల్గా మ్యాచ్లో అయితే అక్కడ లైవ్లో చూసిన వాళ్ళకి, అదే డైరెక్ట్గా గ్రౌండ్లో చూసిన వాళ్ళకి, ఇక్కడ లైవ్లో చూసిన నాలాంటి వాళ్ళకి అందరికీ కావాల్సినంత సాటిస్ఫాక్షన్ అయితే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఇచ్చి ఉంటుంది అనమాట. నాకైతే ఈ మ్యాచ్ చూసినంతసేపు విరాట్ కోహ్లీ స్కోరు అండ్ విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండడము, అంత ఏజ్లో అంటే 36 ఏజ్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ అందరూ పోటీ పడుతుంటే ఆరెంజ్ క్యాప్కి, వాళ్ళతో పాటు విరాట్ కోహ్లీ పోటీ పడడం ఆరెంజ్ క్యాప్ అనేది ఒక గొప్ప విషయం. ఈ ఏజ్లో ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది ఇంకా గొప్ప విషయం. 36 ఏజ్లో రన్నింగ్ చేయడం ఇన్ బిట్వీన్ ద వికెట్స్ అనేది ఇంకా గొప్ప విషయం. 4 రన్స్ ఒకటే బాల్లో తీయడం అనేది ఇంకా గొప్ప విషయం. 20 ఓవర్స్ నాన్ స్టాప్గా ఫీల్డింగ్ చేసి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆడడం అనేది ఇంకా చెప్పుకోవాల్సిన విషయం. ఇవన్నీ విరాట్ కోహ్లీ నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు యంగ్స్టర్స్. ఇది గుర్తుపెట్టుకోవాలి యంగ్స్టర్స్ అందరూ. ఆయన అగ్రెషన్ ఒకటే చాలామంది గుర్తుపెట్టుకుంటున్నారు, బట్ అగ్రెషన్ ఒకటే కాదు, ఆయనలో ఉన్న డెడికేషన్, ఆ క్యాపబిలిటీ, ఆ స్టాండర్డ్స్ ప్రతి ఒక్కటి తీసుకోవాలి. అన్ని తీసుకున్నప్పుడే వాళ్ళు కూడా విరాట్ కోహ్లీ లాగా ఎదగలరు అనమాట. ఇన్స్పిరేషన్ అంటే అదే కదా మరి. అండ్ ఇవాళ మ్యాచ్ మాత్రం సూపర్ కిక్ ఇచ్చింది అబ్బా 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 అబ్బా. జైస్వాల్ ఒకనొక టైంలో స్టార్టింగ్లో వచ్చినప్పటి నుంచి ఊచకోత మొదలు పెట్టాడు. అక్కడ భయం స్టార్ట్ అయింది. మ్యాచ్ ఎండింగ్ వరకు ఎక్కడో చిన్న భయం అయితే ఉంది. హ్యాజల్వుడ్ వికెట్స్ తీసే ముందు వరకు. భువనేశ్వర్ ఫస్ట్లో వికెట్ తీశాడు, స్కోర్ ఇచ్చాడు యాజ్ వెల్ యాజ్. అండ్ లాస్ట్లో ఒక ఓవర్ ఉంది, ఆ ఒక ఓవర్ కనీసం కంట్రోల్ చేస్తాడు అనుకున్నా కానీ 22 రన్స్ ఇచ్చేసరికి ఇక్కడ హోప్ మొత్తం పోయింది. గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. ఫ్యాన్స్ అందరికీ నిరాశ మాత్రం కనపడింది ఫేస్లో. బట్ నెక్స్ట్ ఓవర్ వచ్చిన హ్యాజల్వుడ్ మాత్రం మొత్తం ఇన్నింగ్స్ రూపురేఖలే రివర్స్ చేశాడు అనమాట. మ్యాచ్ అక్కడ టర్న్ అయిపోయింది. అది ద మ్యాచ్ అనమాట. అది హ్యాజల్వుడ్ కెపాసిటీ అక్కడ చూపించాడు అనమాట. ఎలాంటి టైంలో, ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి బౌలింగ్ వేయాలన్న క్యాపబిలిటీ తెలిసిన ఒక బౌలర్ కాబట్టి ఆర్సీబీకి ఇవాళ అంతలా ఉపయోగపడ్డాడు, అంతగా అడ్డుగా నిలబడిపోయాడు. అండ్ మన ఎస్ దయాల్ ఫస్ట్లో బాగానే అంటే కొట్టించుకున్నాడు, పర్లేదు, కొంచెం బాగానే వేస్తాడు. లాస్ట్ ఓవర్ ఎప్పుడు ఇచ్చినా కూడా ఎస్ దయాల్ తనదైన శైలిలో బౌలింగ్ వేసి దాన్ని యూజ్ చేసుకొని కరెక్ట్గా వేయడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా చూసుకున్నాం, మన చెన్నైతో మ్యాచ్ జరిగినప్పుడు లాస్ట్ ఇయర్
ఫైనల్ మ్యాచ్ మనకి అది క్వాలిఫైర్ మ్యాచ్ అనమాట. అది గెలిస్తేనే క్వాలిఫై అవుతాం. ఆ మ్యాచ్లో కూడా ఆ బాల్ కరెక్ట్గా వేసాడు, ఆ ఓవర్ అంతా. లేకపోయింటే ఆ ఇయర్ మనకు క్వాలిఫై అయ్యేటోళ్ళం కాదు, ఇది ఇప్పుడు చరిత్రలో ఉండిపోయేది కాదు. 1% ఛాన్స్. దాని గురించి పెద్ద స్టోరీనే ఉంది, అది ఒకరోజు చెప్తా వీడియో. అండ్ ఇవాళ లాస్ట్ ఓవర్ చాలా కంట్రోల్గా వేసాడు, ఫస్ట్ బాల్ వికెట్ తీశాడు. సో మెయిన్ టర్నింగ్ పాయింట్ అంటే జురెలు అండ్ హెడ్మార్ వికెట్, అది హ్యాజల్వుడ్ తీశాడు ఒకటే ఓవర్లో. అబ్బా సాయిరామ్ అనిపించింది ఆ టైంలో మాత్రం, ఈ స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్కి కానీ చూసే వాళ్ళకి కానీ. సో ఇవాళ మ్యాచ్ చూసిన వాళ్ళందరికీ ఒక ఫుల్ మీల్స్ అనమాట. ఆర్సీబీ ఫ్యాన్స్ అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ కాని వాళ్ళు ఎవరైనా కానీ ఇవాళ మ్యాచ్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్లు చెప్పేసేయండి, మాట్లాడుకుందాం.